రాష్ట్రాన్ని ఎన్నో ఆశలు పెట్టుకున్న కేంద్ర బడ్జెట్ లెక్కలన్నీ తేలిపోయాయి. ఏపీ బీహార్కు పెద్ద వాటా దక్కింది. విపక్షాలు ఎప్పట్లాగే సామాన్యులకు పెద్దపీట లేదని, ఇది దేశ బడ్జెట్ కాదని, ప్రభుత్వాన్ని రక్షించుకునే బడ్జెట్ అంటూ విసురులు విసిరేశారు. సో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఫుల్ బడ్జెట్లో అసలేముంది? రూపాయి రాక పోక లెక్కేంటి? ఎవరికెంత దక్కింది? ఏవి పెరిగాయి? ఏవి తగ్గాయి? ఎవరికి వరం, ఎవరికి వాతలు? అంతా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇందులో ఎవరి లెక్కలు వారివి. ఏ రాష్ట్రానికి ఏం దక్కింది? వ్యాపారులు, సామాన్యులు ఇలా అన్ని వర్గాల్లో ఎవరికి ఎలాంటి బెనిఫిట్స్ కలిగాయో క్లారిటీ వచ్చింది. రేట్లు పెరిగి తగ్గే వస్తువులపైన స్పష్టత వచ్చింది. ఈ బడ్జెట్ మొత్తంలో వివిధ రంగాలన్నింటికీ కలిపి 48.21 లక్షల కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు. అంటే స్థూలంగా బడ్జెట్ పరిణామం 48.21 లక్షల కోట్లు. ఇందులో మొత్తం ఆదాయాన్ని 32.07 లక్షల కోట్లుగా, దానిలో పన్ను ఆదాయాన్ని 28.83 లక్షల కోట్లుగా చూపించారు. ఈ ఏడాది ద్రవ్యలోటు 4.9% ఉండొచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా అంచనా కట్టారు. అలాగే కొత్త పెన్షన్ విధానంలో త్వరలో మార్పులు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. తాజా బడ్జెట్లో కొన్ని మెరుపులున్నాయి. అవేంటో చూద్దాం. అంతకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సాధించిన రికార్డులేంటో చూద్దాం. 2019 మే 30 నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. అదే ఏడాది మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలా తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తరువాత వరుసగా 2020-21, 2021-22, 2022-23, 2023-24 బడ్జెట్లు అందించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగటంతో ఫిబ్రవరి 1న 2024-25కు సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరు మీదున్న రికార్డును నిర్మలా చెరిపేశారు. 1959 నుండి 1964 మధ్య దేశాయ్ 5 పూర్తి స్థాయి, ఒక తాత్కాలిక బడ్జెట్ను సభ ముందుంచారు. ఈసారి 1:22 నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ సభలో ప్రసంగించారు. 2020 ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెడుతూ 2 గంటల 40 నిమిషాలు ఆమె ప్రసంగించారు. ఇప్పటి వరకు అదే సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం. సో తాజా ఫుల్ బడ్జెట్లో రూపాయి రాక ఎలా ఉందంటే, ఇన్కమ్ ట్యాక్స్ 19%, ఎక్సైజ్ డ్యూటీ 5%, అప్పులు ఆస్తులు 27%, పన్నేతర ఆదాయం 9%, మూలధన రసీదులు 1%గా ఉన్నాయి. అలాగే కస్టమ్స్ ఆదాయం 4%, కార్పొరేషన్ ట్యాక్స్ 17%, జీఎస్టీ ఇతర పన్నులు 18%గా ఉన్నట్లు ప్రకటించారు. అదే సమయంలో రూపాయి పోకడ విషయం చూస్తే పెన్షన్లు 4%, వడ్డీ చెల్లింపులు 19%, కేంద్ర పథకాలు 16%, సబ్సిడీలు 6%, రక్షణ రంగం 8%, రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్లు 21%, ఫినాన్స్ కమిషన్ కు చెల్లింపులు 9%, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు 8%, ఇతర ఖర్చులు 9%గా ఉన్నాయి. ఇవన్నీ ఒక లెక్కైతే 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ను రూపొందించారు. బడ్జెట్ స్వరూపంలో గ్రామీణ, పట్టణాభివృద్ధి, మహిళలు, రైతులు, విద్యార్థులు, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగం, స్పేస్, టెక్నాలజీ, యువతకు స్కిల్స్, ఉద్యోగ కల్పన, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఇలా వీటన్నింటికి దేని ప్రాధాన్యం దాందే అన్నట్లుగా కేటాయింపులు జరిగాయి. చెప్పాలంటే మౌలిక వసతుల కల్పన కోసమే ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువగా చేశారు. ముద్రా రుణాలు 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. For infrastructure over the next 5 years, in conjunction with imperatives of other priorities and fiscal consolidation. This year, I have provided 11,11,111 crore rupees
for capital expenditure. This would be 3.4% of our GDP. Infrastructure investment by state governments. We will encourage states to provide support of similar scale for infrastructure, subject to their development priorities. A provision of 1.5 lakh crore rupees for long-term interest-free loans have been made this year also to support the states in their resource allocation. Private investment in infrastructure. కేంద్ర బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లపై సాలరైజ్డ్ ఎంప్లాయీస్ ఎదురు చూస్తుంటారు. ఆదాయంపై ట్యాక్స్ పరిధి పెంచుతారా అని చూస్తుంటారు. అయితే ఈసారి స్వల్ప ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని మార్పులు చేశారు. పన్ను స్లాబుల్లో మార్పుతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 50,000గా ఉండగా ఆ మొత్తాన్ని 75,000 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీనివల్ల 17,500 వరకు పన్ను చెల్లింపుదారు పన్ను ఆదాయం చేసుకోవచ్చని ప్రకటించారు. అయితే పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ఎప్పటిలానే కొత్త పన్ను విధానంలో 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. గతంలో 3 నుంచి 6 లక్షల స్లాబ్లు 5% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 7 లక్షలకు పెంచారు. ఆ మేర స్లాబుల్లో స్వల్ప మార్పు చేశారు. గతంలో 6 నుంచి 9 లక్షల స్లాబ్ కూడా 7 నుంచి 10 లక్షలకు మారింది. దీంతో 10 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 10% పన్ను వర్తించనుంది. 10 నుంచి 12 లక్షల వరకు 15% పన్ను, 12 నుంచి 15 లక్షల దాకా 20% ట్యాక్స్, 15 లక్షల పైన వార్షికాదాయం ఉంటే 30% పన్ను వర్తించనుంది. TDS rate on e-commerce operators is proposed to be reduced from 1 to 0.1%. Moreover, credit of TCS is proposed to be given in the TDS to be deducted on salary. Further, I propose to decriminalize delay for payment of TDS up to the due date of filing statement for the same. I also plan to provide a standard operating procedure for TDS defaults and simplify and rationalize the compounding guidelines for such defaults. మోదీ 3.0 ప్రభుత్వం రావటంతో బడ్జెట్లో నిర్మలా సీతారామన్ పూర్తిగా కథ మార్చేశారు. ఆదాయాన్ని రాబట్టుకోవాల్సిన చోట రాబట్టుకుంటూనే ఇవ్వాల్సిన చోట ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉదాహరణకు 15 ఏళ్లు దాటిన ఇండ్లు అమ్మితే గతంలో ట్యాక్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అమ్మితే వచ్చే లాభంలో 12.5% ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి తెచ్చారు. అదే సమయంలో మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం సీతారామన్ 3 లక్షల కోట్లను కేటాయించారు. వర్క్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు వర్కింగ్ విమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం 1.48 లక్షల కోట్లు ప్రకటించారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం 3 పథకాలను కూడా తీసుకొస్తున్నట్టు తెలిపారు. For more videos like this, subscribe Big TV channel.